వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మా ఊరికి విచ్చేసిన శ్రీ శ్రీ దేవిశ్రీ గురూజీ గారి అమృత వచనాలను అలాగే వాళ్ళు చెప్పిన విషయాలన్నిటినీ కూడా వన్ బై వన్ నేను పోస్ట్ చేస్తున్నానండి. ఒకే వీడియోలో పోస్ట్ చేస్తే ఎక్కువ లెంత్ ఉంటుంది కాబట్టి షార్ట్గా నేను వీడియోస్ అయితే పెడుతున్నానండి. కంపల్సరీగా అందరూ కూడా ఒకసారి చూడండి. దేవత యొక్క విశిష్టత గురించి గురూజీ గారు చెప్పిన అమూల్యమైన మాటలను మీరందరూ కూడా విని ఆనందించాలని, దేవి అనుగ్రహం మీకు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోస్ అన్నీ కూడా నేను షేర్ చేస్తున్నానండి. గురువు గారు మా ఊరికి రావడం గొప్ప వరంగా మేము భావిస్తున్నాం. గంగమ్మ దేవి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. సర్వమంగళ మాంగళ్యే సర్వార్థ సాధకే ఏ గ్రామంలో అయితే గ్రామ దేవత ఉంటుందో అక్కడ సర్వము శుభమే అని అర్థం. మన జీవితంలో మనందరికీ కూడా మన పూర్వం ఏదైనా ఉంది అంటే మీ నాన్న పేరేంటి, మీ అమ్మ పేరేంటి అంటే ఏదో చెప్తారు. అదే విధానంగా మీ కులదేవత, గ్రామ దేవత, ఇంటి దేవత అని కూడా ఉంటారు. ఏ ఊర్లో అయితే, ఏ గ్రామంలో అయితే కులదేవత, గ్రామ దేవత, ఇంటి దేవతలను ఆచరిస్తూ ఉంటారో వాళ్ళకి మనకి ఏదైనా అనారోగ్యం వచ్చింది అనుకోండి, డాక్టర్ ఎదుర్కొని పోతాం. ఏదైనా జ్వరం వచ్చింది అంటే డాక్టర్ని ఎదుర్కొని పోతాం, లేదా హాస్పిటల్కి వెళ్తాం. ఏదో బాధ వచ్చింది, ఏదో గురువులు చెప్పుకోవడమో లేదా దేవతల దగ్గరకో వెళ్తాము. అయితే గ్రామానికే దోషం ఏదైనా వస్తే అప్పుడు మనం అందరినీ కాపాడేది ఒకటే గ్రామ దేవత. ప్రతి గ్రామంలో ఉన్న దేవత ఈ గంగమ్మ తల్లి. గంగమ్మ అనగానే మనకందరికీ గుర్తొస్తుంది. గంగమ్మ అంటే